రైతులు ప్రతి సంవత్సరం కూడా తెలిసో తెలియకో మనకు ప్రభుత్వ రంగ సంస్థల నుండి కాకుండా ప్రైవేటుగా విత్తనాలు కొంటూ ఉంటారు. అలా కాకుండా రైతులు తప్పనిసరిగా మనకు విశ్వవిద్యాలయం నుంచి విత్తనాలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి విత్తనాలు తీసుకోవాలి. లేదా ప్రభుత్వ అంటే అధికృత సంస్థలు అనేటివి ఉంటాయి, వాటి నుండి కూడా విత్తనాలను మనము కొనుగోలు చేయవచ్చు. లేదు నాకు సమీపంలో ప్రైవేట్గా డీలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంటే తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలి. వాటిలో ఫస్ట్ ఏంటంటే మనము తప్పనిసరిగా ఏ డీలర్ దగ్గర అయితే విత్తనాలు కొనుగోలు చేస్తున్నామో ఆ డీలరు కంపల్సరిగా మనకు అంటే అతను సర్టిఫైడ్ అయి ఉండాలి. అంటే తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. అంటే లేకపోతే ఆ లైసెన్స్ను అడిగి తీసుకొని అతను లైసెన్స్ ఉన్న విక్రేత అయితేనే మనము విత్తనాలు కొనుగోలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మన రైతులు విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా సీల్ ఉన్నటువంటి సంచి నుండి మాత్రమే విత్తనాన్ని కొనుగోలు చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే విక్రేత అంటే పంట విత్తనాలు అమ్మేవాళ్ళు ఒకసారి చిరిగిన సంచి నుండి లేకపోతే ఆల్రెడీ ఓపెన్ ఉన్న బ్యాగ్ నుంచి తీసి విత్తనాలు ఓపెన్గా ఇస్తూ ఉంటారు. అలాంటి విత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనము తీసుకోకుండా ఉండాలి. అలాగే మనకు ఒకవేళ కనుక సీల్ ప్యాక్లోనే విత్తనాలు అమ్ముతున్నట్టయితే మనము ఆ బస్తా మీద కానీ సంచి మీద కానీ కొన్ని అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ను తప్పనిసరిగా మనం చూడాలి. అవి ఏంటంటే ఫస్ట్ మనం ఏ విత్తనాన్ని అంటే ఏ పంటకు సంబంధించిన విత్తనాన్ని కొంటున్నామో ఆ రకాన్ని తప్పనిసరిగా అక్కడ నమోదు చేసి ఉండాలి. అంతేకాకుండా అది ఎంత బరువు ఉందంటే 3 కిలోల విత్తనమా 5 కిలోల విత్తనమా, విత్తనానికి సంబంధించిన లాట్ నెంబర్ అంటాం లేదా బ్యాచ్ నెంబర్ అంటాం, దాన్ని తప్పనిసరిగా ఆ విత్తన సంచి మీద నమోదుపరిచి ఉండాలి. అంతేకాకుండా ఆ విత్తనం యొక్క మొలక శాతం దానికి మనకు అంటే 70% ఉందా 90% ఉందా 100% ఉందా అవన్నీ కూడా మనకు తప్పనిసరిగా ఆ బ్యాగ్ మీద ముద్రించి ఉండాలి. ఒకవేళ అలా ముద్రించి ఉండకపోతే ఎవరైతే అమ్ముతున్నారో అతను కనీసం ఆ పెన్నుతోనైనా రాసి మనకు ఇవ్వాలి. అంతేకాకుండా మనము విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు అతను మనకు బిల్లు ఇస్తాడు. సో ఆ బిల్లులో కూడా తప్పనిసరిగా కొన్ని అంశాలు ఉండాలి. అవి ఏంటంటే ఆ పంట ఎన్ని రోజుల వరకు మనకు వేసుకోవచ్చు, అంతేకాకుండా దాని యొక్క అమ్మకపు ధరని సపోజ్ 1 కిలోకి ఇంత ఉంటే 5 కిలోలకి ఎంత ఉంటే అది కంపల్సరిగా మనకు నమోదు చేసి ఉండాలి. అయితే కొన్నిసార్లు మన రైతులు ఏం చేస్తూ ఉంటారంటే నగదు రూపేణా విత్తనాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇంకా కొన్నిసార్లు అప్పు తీసుకొని వాళ్ళ దగ్గరే కొన్ని విత్తనాలు పండించిన తర్వాత దిగుబడి వచ్చిన తర్వాత వాటికి అంటే దిగుబడి వచ్చిన దగ్గర వాళ్ళ దగ్గరే అమ్మేసి వాళ్ళ మిగిలిన డబ్బును తీసుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ నగదు రూపంలో ఇచ్చేటప్పుడైతే తప్పనిసరిగా బిల్లు మీద ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ సైన్ చేసి ఉండాలి. లేదా అప్పు రూపకంగా కనుక మనం విత్తనాలను కొనుగోలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇద్దరు సైన్ అంటే రైతు సైన్ చేసి ఉండాలి, తర్వాత మనకు ఎవరైతే విక్రయిస్తున్నారో అతను సంతకం చేసి ఉండాలి. అంతేకాకుండా తప్పనిసరిగా ఆ విత్తనాలు ఎప్పటి వరకు మనం వేసుకోవచ్చు, దాంట్లో ఉండే మనకు ఏమైనా అంటే దీంట్లో ఇది వాడకూడదు అన్న అంటే కొన్ని విషయాలు కూడా ఉండాలి. అతను ఎవరైతే మనకు విక్రయిస్తున్నాడో అతని పేరు, ఫోన్ నంబరు ఇవన్నీ ఉండాలి. తర్వాత ఏంటంటే రైతులు ఏం చేస్తుంటారంటే విత్తనాన్ని కొన్న తర్వాత లైసెన్స్ ఉందా చూస్తుంటారు, బిల్లు ఉందా చూస్తుంటారు, కానీ ఆ బిల్లును మాత్రం వాళ్ళు చివరి వరకు భద్రపరచుకోకుండా ఉంటారు. మనకు ఎప్పుడైనా సరే పంట నష్టం వచ్చింది అని తెలపాలంటే ఓన్లీ మొలకలు రాకపోతేనే కాదు, ఆ పంట వేసిన తర్వాత ఆ పంట నుండి మనకు దిగుబడి వచ్చేంత వరకు కూడా మనము ఆ రసీదును పెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక పంట వేసాము, మొలకలు వచ్చాయి, తర్వాత మనకు కంకి ఏర్పడలేదు, గింజలు రాలేదు, ఉట్టిగా గింజలు లేని కంకి లేదా అట్లాంటిది ఏర్పడినప్పుడు మనము ఎవరికైనా కూడా మనము ఫిర్యాదు చేయాలి అంటే తప్పనిసరిగా ఎవరి దగ్గర కొన్నామో ఆ రసీదు, దానికి సంబంధించిన వివరాలతో కూడిన బిల్లు అనేది
బ్యాగు అనేది ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మనము మనం సీడ్ ఇన్స్పెక్టర్ కానీ మనము ఫిర్యాదు చేయవచ్చు.